నమస్తే. వెల్కమ్ టు ఫిల్మీ బిట్ తెలుగు. నేను బబిత. సో, ఈరోజు మనం మార్కే రాబిన్ గారిని కలవడానికొచ్చాము. వారితో మాట్లాడదాము. బోలెడన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మార్కే రాబిన్ గారు. ఎలా ఉన్నారు? నమస్కారం అండి. బాగున్నాను. మీరెలా ఉన్నారు? సూపర్ గుడ్ అండ్ ఐయామ్ సీరియస్‌లీ వెరీ ఎక్సైటెడ్ టు మీట్ యూ. ఎందుకంటే ఇది కూడా చెప్తాను ఎందుకంటున్నానంటే, లాస్ట్ టైము 'దండోరా' సాంగ్ రిలీజ్ పెట్టారు ఒక ప్రెస్ మీట్. ఇటు చూసి ఇటు చూసేలోపు ఎళ్ళిపోయారు. ఎందుకు అంత లో ప్రొఫైల్ ఎందుకు మెయింటైన్ చేస్తారు? అంటే నాకు అలాగే ఇష్టమండి జనరల్లీ. అక్కడ కాసేపు నిలబడ్డాను ఏమో తెలీదు. బట్ కెమెరా ఇట్లా 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 ముందుకి కెమెరా వస్తున్నా, ఇట్లా యాంకర్ జోరాన్ వచ్చినా నాకు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయిపోయి నేను వెళ్ళిపోతుంటాననమాట. ఓకే. అందుకనే ఇంత మంచి మ్యూజిక్ ఇవ్వగలుగుతారా? అంటే అంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. మీ కాన్సంట్రేషన్ ఓన్లీ మ్యూజికే అని అనుకోవచ్చా? అది కూడా ఒక రీజనా? యెస్ అండి. కాన్సంట్రేషన్ మొత్తం మ్యూజిక్ మీదనే ఉంటుంది కాబట్టి నా ప్రపంచం ఇదే స్టూడియో అనమాట. ఈ ఓకే. స్టూడియో నా ప్రపంచము. ఇక్కడనే నేను మ్యూజిక్ చేస్తాను, మాట్లాడతాను. నా ఎక్స్‌ప్రెషన్స్ అంతా మ్యూజిక్ త్రూ మూవీస్‌కి ఇస్తుంటాను కాబట్టి యాహ్! ఇదే. నిజంగా చెప్పాలంటే ఎంత ప్లెజెంట్‌గా ఈ మీ సరౌండింగ్స్ కానీ, మీ ఆఫీస్ ఈ సరౌండింగ్ చూస్తుంటే అండ్ మీ మాటల్లో గూడా ఎంత ప్లెజెంట్‌నెస్ కనిపిస్తోంది. కానీ మీ మ్యూజిక్‌లో అది కనిపించదు. నిజంగానే. అండ్ ఐ ట్రూలీ ఇప్పటికీ ఐ రిమెంబర్ ఆ రోజు ప్రెస్ మీట్‌లో ఓన్లీ ఆ సాంగ్ ఒక్కటే. సాంగ్ రిలీజ్ కోసమని ప్రెస్ మీట్ పెట్టారు. ఆ సాంగ్ నేను అట్లా చూసిన తర్వాత నాకు లిటరల్లీ కళ్ళల్లోంచి అట్లా నీళ్ళొచ్చాయి. పక్కన నా ఫ్రెండ్ కూర్చుంటే తనతో అన్నా, ఈ సాంగ్ నిజంగా డిజర్వ్స్ ఎన్ అవార్డ్ అని తనతో ఆ రోజు నేను చెప్పా. అండ్ గద్దర్ అవార్డ్స్ ఫస్ట్ రావడం కూడా అసలు ఈ సాంగ్ చూస్ చేసుకొని మీకు దానిపైన అవార్డ్ రావడం నిజంగా నాకు అసలు చాలా ఆ రోజు సండే అసలు అనౌన్స్ అవును. చేసిన తర్వాత ప్రెస్ అవును. మీట్ పెట్టారు. నిజంగానే ఇంట్లో వి డిస్కస్ అబౌట్ దట్ సాంగ్. నా పిల్లలు ఇద్దరు కూడా స్టిల్ లూప్‌లో ఆ సాంగ్ ఇంటారు. వావ్! దెల్ కోరస్ థ్యాంక్ యూ అండి. నిజంగానే. థాంక్స్ టు మీకు, నిజంగా. మీ పిల్లలకి అండ్ హ్మ్. మీరేదైతే సాంగ్ రిలీజ్ రోజు మీరేదైతే కళ్ళ నీళ్ళు తెచ్చుకొని, ఆ ఎమోషనల్ అయ్యి, దీనికి తప్పకుండా ఒక అవార్డ్ రావాలని మీరు ఫీల్ అయ్యారు. ఇప్పుడు నేను మ్యూజిక్ చేసి నేను ఫీల్ అవుతున్నా అంటే అది వేరు. మీరు చూసిన వాళ్ళు మీరు అట్లా ఫీల్ అయ్యారంటే ఐ థింక్ మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లనే ఇవాళ నాకు అవార్డ్ వచ్చిందండి. థ్యాంక్ అదే. యూ సో మచ్. సీరియస్‌లీ అంటే నిజంగానే ద సాంగ్ అండ్ దట్ మ్యూజిక్ అండ్ ద వే యూ పెర్ఫార్మ్డ్ ఇన్ దట్ సాంగ్ నిజంగా దట్ లిటరల్లీ గూస్ బంప్స్ ఓహ్! సీన్స్ థ్యాంక్ యూ. నిజంగా. థ్యాంక్ యూ అండ్ సో దాని మచ్. తర్వాత కూడా ఇఫ్ యూ రిమెంబర్ మా సీనియర్ జర్నలిస్టులు కూడా వాళ్ళు మిమ్మల్ని క్వెషన్ చేశారు. అసలు ఏం తాగి కొట్టావయ్యా మ్యూజిక్ అని. మీకు గుర్తుందా? అవును. నాకు తాగడం అలవాటు లేదు. చాయ్ తాగాను నేను. ఆ! ఓవర్ నైట్ చాయ్ అవును. తాగుతూ అవును. మ్యూజిక్. సో, కెన్ యూ ప్లీజ్ అంటే మా గురించి అవి ఆ ఎక్స్‌ప్రెషన్స్, ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది? అసలు ఆ సాంగ్ చేస్తున్న మూమెంట్ అదంతా? ఆ! అయితే ఈ విషయం ఏం దాగి కొట్టామన్న విషయము అందరూ నవ్వారు మా డైరెక్టర్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు. హ్మ్. వచ్చినప్పుడల్లా మేము ఫుల్ టీ తాగుకుంటా చాయ్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి చాయ్ తాగుదాం, చాయ్ తాగుదాం, చాయ్ ఎందుకంటే చాయ్ అనేది నన్ను అవేక్ పెడుతుంది. మా మాకు టైం ఇచ్చినది ఏంటంటే ఆహ్, నవంబర్‌లో నవంబర్ 25కేమో ప్రొడ్యూసర్ గారొచ్చి డిసెంబర్ 25కి సినిమా రిలీజు. మనం ఆర్ఆర్ స్టార్ట్ చేసేసేయాలని చెప్పి నాకు నవంబర్ 28 డిసెంబర్ 1కి నాకు ఫైనల్ రీల్స్ వచ్చాయి. సో, డిసెంబర్ 1 నుంచి 20th వరకు అంటే 20 20 డేస్‌లో డేస్‌లో. ఎవ్రీ డే నాకు తెలిసి నేను ఒక 45 మినిట్స్, 1 అవర్, 45 మినిట్స్, 1 అవర్ పడుకున్నానండి. ఓహ్! 24 అవర్స్‌లో 45 మినిట్స్ ఏమో పడుకున్నా. ఒక 2 డేస్ అయితే కంటిన్యూగా అసలు పడుకోలే. డే అంతా వర్క్ చేశాను. నైట్ అంతా వర్క్ చేశాను. మళ్ళా డే అంతా వర్క్ చేశాను. ఓకే. ఇంకా అసలు పడుకోలేననమాట. ఇక్కడనే ఇట్లా చైర్‌లో ఇట్లా ఉంటుండే. హ్మ్. కొంచెం ఇట్లా అల్లారమా మళ్ళా లేసి మళ్ళా వర్క్. టైం లేదు. హ్మ్. డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారేమో డేట్ అనౌన్స్ డేట్ అనౌన్స్ చేసేసారు. చేసేసారు. సో, ఇంకా ఆ మూమెంట్‌లో ఒక్క బ్యూటిఫుల్ థింగ్ ఏమైంది అంటే అంత స్ట్రెస్‌లో కూడా ఏ రోజు మ్యూజిక్ ఎఫెక్ట్ అవ్వలేదు. నేను అట్మాస్ మిక్స్‌కి మొత్తం మ్యూజిక్ పంపించాక గూడా నేను మళ్ళా చూసుకునేటప్పుడు మళ్ళా ఎక్కడైనా సీన్ ఏమైనా ప్రాబ్లమ్ అనిపిస్తే మళ్ళా అది ఇమ్మీడియేట్‌గా రెక్టిఫై చేసి మళ్ళా డైరెక్టర్ ఫోన్ చేసి ఇదిగో ఇక్కడ చిన్న ప్రాబ్లమ్ వచ్చింది. ఇది నేను మళ్ళీ మ్యూజిక్ కొట్టాను. మళ్ళీ రెక్టిఫై చేశాను. ఎందుకు మార్క్ అయిపోయింది గదా! హ్మ్. బావుంది గదా! అంటే లేదు ఒక్కసారి ఇది జూడు. వచ్చి తను చూసి అరే! కరెక్ట్ మార్క్ ఇదే గదా! మ్యూజిక్ మనకి ఇలా ఉండాలి అని.
అట్లా చాలా సీన్స్ ఏవైతే మళ్ళీ రీవర్క్ చేశానో అది ఎవరు నాకు చెప్పలేదు ఇది రివర్క్ చేయమని. ఓకే. అంటే మీరు ఇచ్చిన మ్యూజిక్‌కి దే వర్ సాటిస్ఫైడ్. బట్ యూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్. కొన్ని సీన్స్ కొన్ని హ్మ్. పర్టిక్యులర్ అంటే పడుకున్నప్పుడు ఇంకొక ఐడియా రావడం. మళ్ళీ వచ్చి ఇమ్మీడియట్‌గా అది మ్యూజిక్ చేసి మళ్ళీ ఇవ్వడం. అట్లా కొన్ని సీన్స్ అంటే మీరు సినిమా చూసారో లేదో గానీ దాంట్లో చూసానండి ఒక ఫస్ట్ డే మార్నింగ్ షో. ఒక పాపని మళ్ళీ రిటర్న్ వాళ్ళ మదర్ ఎక్కడైతే బిలాంగ్స్ టు అవును. అక్కడ బ్రాతల్ ప్లేస్‌కి తీసుకొనెళ్ళి పాపని వదిలేస్తాడు. అవును. అవును. ఆ అమ్మాయి ఏడుస్తుంటది. చిన్న పాప ఆ అమ్మాయి ఏడుస్తుంటది. ఆ సీన్‌లో ఏదైతే బీజీఎం కొట్టానో అది మళ్ళీ చేయడం జరిగింది. చేయడం జరిగింది. దానికి బిఫోర్ ఏదైతే ఉండేనో అది బాగుండే అందరికి నచ్చింది. కానీ నాకు ఆ ఎమోషన్ ఇంకా సరిపోవట్లేదు. హ్మ్. ఇంకేదో కావాలని మళ్ళీ మ్యూజిక్ చేసి మళ్ళీ నేను అట్మాస్ మిక్స్‌కి ఇచ్చాను. ఓకే. అండ్ ఈ విషయంలో అట్మాస్ మిక్స్ ఇంజినీర్ గారు ఎవరైతే ఉన్నారో తనకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. తను పేషెన్స్‌గా 2 టైమ్స్ నేను పంపించినా మళ్ళీ అది యాడ్ చేసుకొని చేశారండి. హ్మ్. అయితే రామనాయుడు హ్మ్. సారీ సారథి స్టూడియోలో మిక్సింగ్ ఇంజినీర్. ఓకే. ఇప్పుడు మీరు చాలా హెల్తీగా, యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన మాటల్లోనే లాస్ట్ టైమ్ అప్పుడు ఆ సాంగ్ ప్రెస్ మీట్‌కొచ్చినప్పుడు యూ ఆర్ సో డల్. అసలు మాట్లాడడానికి కూడా ఓపిక లేనంతగా కూర్చొనున్నారు. అంటే దట్ స్ట్రగుల్స్, దట్ ఎఫర్ట్స్ పెయిడ్ ఆఫ్ అని ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా. ఆ తప్పకుండా. అవార్డ్ అవునండి. వచ్చినప్పుడు, అవును. అవార్డ్‌లో మీ యాహ్! పేరు యాహ్! వచ్చినప్పుడు. అండ్ లిరిక్స్ గురించి కూడా మాట్లాడుకుంటే వెరీ యాప్ట్ లిరిక్స్. ఆ మ్యూజిక్‌కి, ఆ లిరిక్స్‌కి అసలు ఇప్పటికి కూడా అసలు మీనింగ్ కూడా మర్చిపోతున్నారు. లిరిక్స్ ఇదేం పాటలురా అనుకునే టైంలో ఒక మంచి లిరిక్స్‌తో, ఒక మంచి మ్యూజిక్‌తో ముందుకొచ్చారు. అండ్ నాకు ఇంకొకటి కూడా ఏమనిపిస్తుందంటే, మార్కే రాబిన్ మాటలు మాట్లాడడం కన్నా తన మ్యూజిక్‌తో కనిపిస్తారు. అండ్ మీ దగ్గర ఒక యూనిక్‌నెస్ ఉంది. ఏంటంటే యూ చూస్ అ పర్ఫెక్ట్ స్టోరీ లైక్ 'మల్లేశం' కానివ్వండి, 'ఆ' కానివ్వండి. కరెక్ట్. అండ్ బాలీవుడ్‌లో 8 AM 'ఎయిట్ ఏఎం మెట్రో. మెట్రో' యాహ్! ఆ సినిమా చూసుకుంటే కూడా అంటే కంటెంట్ సెలెక్షన్ ఎలా ఉంటది మీకు? అంటే వాట్ వాస్ యువర్ ఫస్ట్ థాట్ వెన్ స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు ఎట్లా చూస్ చేసుకుంటారు సినిమాని? సింపుల్ అండి. ఇప్పుడు మీరు ఎవరినన్నా కొత్త వాళ్ళని కలిసారనుకోండి, ఒకరితో మీకు అంత క్లోజ్‌నెస్ రాకపోవచ్చు. ఇంకొకరితో రావచ్చు. అది ఎందుకు అవుతది అంటే, వాళ్ళొక కొత్త పర్స్పెక్టివ్‌లో చూసినప్పుడే గాని, అరే! ఈ పర్స్పెక్టివ్ బాగుందే అని వాళ్ళతో ఒక పరిచయం పెంచుకుంటారు కదా! హ్మ్. సేమ్ థింగ్ అండి మన సినిమాల్లో గూడా ఆ కొత్త అంటే అది మనల్ని ఇన్‌స్పైర్ చేయాలి గదండీ! మనం ఏం చేసినా. నేను ఫస్ట్ కథ వినేటప్పుడు ఒక ఆడియన్స్‌గా వింటా. టెక్నీషియన్‌గా అస్సలు వినను. హ్మ్. అంటే ఎట్లా అంటే ఈ మ్యూజిక్ ఓహో! తను స్టోరీ చెప్తుంటే స్టోరీకి మ్యూజిక్ ఇలా కొట్టాలి. మ్యూజిక్ ఇలా ఉండాలి అని నేను ఆ పర్స్పెక్టివ్‌లో చూడను. కథ చెప్తుంటే నేను ఒక లేమన్. నాకు ఒక కథ చెప్తున్నాడు. నేను దానికి ఎంత కనెక్ట్ అవుతాను యాస్ ఎ లేమన్‌గా. నాట్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. నో క్రాఫ్ట్. ఓన్లీ ఎమోషన్. ఒక ఆ ఎమోషన్‌లో చూస్తాను. ఎక్కడైతే అట్రాక్ట్ అవుతానో ఒప్పేసుకొని చేస్తాను. నాకు కనెక్ట్ అవ్వలేదనుకోండండి, అది నా అది నా దురదృష్టం అది. చాలా సినిమాలకి నేను చేయలేకపోయి నో అన్నాను. ఓకే. ఎందుకంటే ఆ కనెక్షన్ లేకపోతే నేను చేయలేను. ఏవైనా పెద్ద సినిమాలున్నాయా అందులో? నో చెప్పిన సినిమాల్లో పెద్ద సినిమాలు? ఆ సినిమా అయ్యాక హ్మ్. ఒక 2, 3 కమర్షియల్ ఫిల్మ్స్ వచ్చాయండి. హ్మ్. కానీ దాంట్లో నాకు అంత అర్థం కాలేదు. వాళ్ళు హ్మ్. చెప్పేది ఇట్స్ బియాండ్ మై క్వాలిఫికేషన్ ఫర్ ఫిల్మ్స్ అనిపించింది. అప్పటికి ఓకే. నాకు అంత ఎక్స్‌పీరియన్స్ లేదు ఒక మంచి కమర్షియల్ మూవీ చేయడం. సో, అప్పుడు భయపడి నేనే వద్దని చెప్పా. ఓహ్! లేదండి నేను చేయలేను. దిస్ ఈస్ నాట్ మై కెపాసిటీ అని. హుహు. అప్పుడు బాధేసింది. అరే! కమర్షియల్ ఫిల్మ్‌ని వద్దనుకున్నానే అని. కానీ హ్మ్. నేను చేయలేనిది నాది ఎంత ఓకే. పెద్దదైనా నేను తీసుకోలేను. జా కెన్ యూ నేమ్ దట్ ఫిల్మ్స్? నో అండి. ఐయామ్ సారీ. యాహ్! ఓకే. సో, కాకపోతే 'జాంబీ రెడ్డిలో' హ్మ్. ప్రశాంత్ గారు నాకు ఆ స్కోప్ ఇచ్చారు. టు అండర్‌స్టాండ్ కమర్షియాలిటీ. నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడనమాట. ఓకే. కమర్షియల్ ఎట్లా చేస్తావో చేయని. హ్మ్. 'జాంబీ రెడ్డి' అనేది కొత్త కాన్సెప్ట్ యెట్ కమర్షియల్ ఫిల్మ్. యెస్. కాబట్టి అది నాకు చాలా ప్లస్ అయింది. అండ్ దాంట్లో ఒక 'తేజ సజ్జా' గారు హీరో. అవును. దాంట్లో తనకి ఎలివేషన్స్ ఎలా ఇయ్యాలి. ఓపెనింగ్ సీనే గాని, యాక్షన్ సీన్‌లో యాక్షన్ మ్యూజిక్ పెట్టకుండా సాంగ్ పెట్టాం. పెద్ద ఆ! పులి అవును. అని. ఆ సాంగ్ అండ్ పెట్టి మోరోవర్ చేజింగ్ సీన్స్‌లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా దట్ సరౌండ్స్ లైక్ దట్ యెస్. యెస్. నిజంగా. సో, 'జాంబీ రెడ్డి' లో కమర్షియల్ ఎలిమెంట్స్ అనేది పెట్టడమే గాని,
ఒక యాక్షన్ సీన్లో యాక్షన్ మ్యూజిక్ కొట్టకుండా పెద్ద పులి నాటు కోడి అని ఒక సాంగ్ పెట్టడము. అండ్ క్రాకర్స్ ఇంటికి వస్తాడు అనమాట. ఇంటికి అందరు జాంబీలు అయిపోయి ఉంటారు. అక్కడ ఒక క్రాకర్స్ పేల్చేసి అక్కడ ఒక సాంగ్ ఎలివేషన్, మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ తయారై వీళ్ళందరూ ఒక అవెంజర్స్ లాగా క్రియేట్ చేసి వాళ్ళందరికి ఒక మంచి అంటే ఈ జాంబీస్ అన్నిటిని ఫైట్ చేసి ఒక టీమ్గా ఫామ్ అయ్యారు అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసి ఇట్లాంటి హీరోయిక్ లేకపోతే ఈ ఎలివేషన్స్ అనేది ఎంజాయ్ చేస్తూ చేశాను. అండ్ లక్కీలీ అది పండింది అండ్ కమర్షియల్గా హిట్ అయింది సినిమా. అండ్ మంచి మంచి రివ్యూస్ రాశారు మ్యూజిక్ మీద. అండ్ ఆ రోజు నైట్ అంతా రిలీజ్ అయినప్పుడు రివ్యూస్ రాస్తారు కదా, అవన్నీ చదువుకుంటా ఐ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఓకే. అండ్ సూపర్ ఎక్సైటెడ్గా కూడా ఉంది మీతో మాట్లాడడం. ఎందుకంటే మీతో మాట్లాడుతుంటే నాకు మీరు చేసిన మ్యూజిక్ రికలెక్ట్ అవుతుంది నిజంగానే. అంటే ఆ ఫస్ట్ సినిమా మీది అండ్ అందులో నిత్యమైన ఎంట్రీ సీన్ కానివ్వండి అండ్ మోర్ ఓవర్ రెజీనా ఒక రెస్టారెంట్లో నిలబడి చెట్టు దగ్గర నిలబడి షీఈస్ డూయింగ్ సంథింగ్, ఒకటి ఏదో చేస్తూ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో వచ్చే మ్యూజిక్ దట్ వాజ్ రికలెక్టింగ్ ఇప్పుడు నిజంగానే. అంటే ఇన్ని ఇయర్స్ అవుతున్నా స్టిల్ వీఆర్ రిమెంబరింగ్ దట్ మ్యూజిక్ అని అంటే దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు యూ నిజంగానే. నిజంగానే అంటే ఇంత క్యాపబిలిటీ, ఇంత వర్క్ చేయగలిగిన మీరు వై యూ డోంట్ కమ్ టు లైమ్ లైట్లోకి రావడం కానీ, ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ, జనాల్లో ఎక్కువ కలవడం కానీ ఎందుకు చేయరు? అంటే ఇది కంప్లైంట్ నిజంగా. ఎందుకు చేయరు? అంటే ఎలా ఉంటుండేనంటే అండి, ఒక సినిమా రిలీజ్ టైంలో ఇంకొక ప్రాజెక్ట్ ఉండడము, ఇమ్మీడియట్గా స్టూడియోకి వచ్చి నాకు దీంట్లో ఎక్కువ ఎంజాయ్మెంట్ ఉంటుందండి దెన్ కమ్మింగ్ ఆన్ టు స్క్రీన్, లేకపోతే ఎక్కువ ఇంటర్వ్యూస్ చేయడము, ఎక్కువ ఫేస్ ఐడెంటిఫికేషన్ ఎక్కువ ఉండి ఆ గుర్తింపు కంటే నాకు మ్యూజిక్ గుర్తింపు, స్టూడియోలో ఉండి మ్యూజిక్ చేయడమే నాకు ఎక్కువ ఎక్సైట్మెంట్ అండ్ హ్యాపీ. దాంట్లోనే నాకు వెరీ కంటెంట్ ఉంటాను. ఓకే. అది తెలుస్తూనే ఉంది ఎంత కంటెంట్ ఉంటారంటే మీరు చేసిన ప్రతి సినిమాకి ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా మ్యూజిక్‌కి ఒక అవార్డ్ ఇంటికి వస్తూనే ఉంది. అది నిజంగా కనిపిస్తుంది. దేవుని కృప. అది నిజంగానే అది తెలుస్తుంది. అండ్ యువర్ హార్డ్ వర్క్స్ నిజంగా పేస్ ఆఫ్ అని చెప్పాలి. అండ్ దాని తర్వాత మలేషం, కమింగ్ టు మలేషం, అది కూడా మంచి అవార్డ్స్. అంటే ఇప్పటికీ కూడా మల్లేశం సినిమా అట్లా టీవీలో కానీ మనం ఎక్కడైనా పెట్టి ఇట్లా చూస్తుంటే కూడా మ్యూజిక్ ఎంత సూదింగ్ మ్యూజిక్ ఉంటుందో మల్లేశం కూడా. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? మల్లేశము అది నాకు యాక్చువల్గా డైరెక్టర్ గారు యుఎస్ నుంచి వచ్చారనమాట. అప్పుడే ఈజ్ ఎన్ఆర్ఐ బేసికలీ, యుఎస్లోనే ఉంటారు తను. తను వచ్చి కలిసాము. మార్కెట్లో మీ నంబర్ ఇచ్చిండ్రు, ఒకసారి మాట్లాడాలి, ఒక మల్లేశం బయోపిక్ చేస్తున్నాను, మీరు చూసినట్టున్నారు కదా టెడ్ఎక్స్లో మల్లేశం గారిది వచ్చింది, అప్పటికి చూసాను నేను అది. సో తనకి చెప్పాను, సరే ఇక్కడ రండి అని. అప్పుడు ఇక్కడ అల్మాస్ అని ఒక కేఫ్ ఉండే, ఆ కేఫ్లో ఫస్ట్ టైం తనని కలిసి ఆ కేఫ్లో కూర్చొని కేఫ్లో నాకు మొత్తం స్టోరీ చెప్పాడు. చాయ్ తాక్కుంటానే ఓకే. చాయ్ తాక్కుంటా స్టోరీ మొత్తం వెరీ ఎమోషనల్ కనెక్షన్ విత్ చాయ్ అన్నమాట కదా. అంటే పుట్టిబరి హైదరాబాద్ కదండి మనకి, చాయ్ అన్నది పక్కా హైదరాబాద్ హలీం, బిర్యానీ, చాయ్ ఇవన్నీ కంపల్సరీ ఉంటాయి. ఆ కేఫ్లో కూర్చొని స్టోరీ చెప్పాడు. నేను ఐ వాజ్ బ్లోన్ అవే. ఒక 6th క్లాస్ డ్రాప్ అవుట్, ఒక తల్లి కోసం ఒక మిషన్ని కనబెట్టడమే కానీ తను స్ట్రగులే కానీ ఆ ఊరు మొత్తం మారింది. అది దట్ మూవ్డ్ మీ అ లాట్. కథ డన్, ఇక నేను చేస్తున్నా అని చెప్పిన ఇక నెక్స్ట్ డే వచ్చి కూర్చున్నా సాంగ్స్ చేయడం స్టార్ట్ చేసేసాను. ఆ జర్నీ అలా ఆ సినిమా చేశాను, అందరం హ్యాపీ ఉన్నాము. కట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ మిర్చి మ్యూజిక్ బెస్ట్ కంపోజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చిందండి. ఎగ్జాక్ట్లీ, నేను అది అడగబోతున్నా, మీరే చెప్పేశారు దాని గురించి. అంటే నిజంగానే ఆ అవార్డు అయిపోయిన తర్వాత అంటే మల్లేశం ముందు గోస్ట్, మల్లేశం తర్వాత గోస్ట్. అయితే ఫస్ట్ ఆ సినిమా చేశానండి 18లో. 19లో సూర్యకాంతం, దానికి అవార్డు వచ్చింది, అప్కమింగ్ అవార్డ్, బెస్ట్ అప్కమింగ్ అవార్డ్ మిర్చి మ్యూజిక్. మల్లేశంకి అవార్డు వచ్చింది. సో 19లో నేను సూర్యకాంతం, వీరభోగ వసంతరాయలు, మల్లేశం అండ్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ 1 ఇయర్లో 4 రిలీజ్ అయినాయి.
అండ్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అండ్ మల్లేశం సేమ్ డే రిలీజ్ June 21st. ఐ స్టిల్ ఓకే. రిమెంబర్. June 21st నా 2 సినిమాలు ఇట్లా హిట్ థియేటర్స్లో. అండ్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయలో కూడా ఒకటే సాంగ్ ఉంటది. ఒకటే సాంగ్. సినిమా మొత్తం మీ బ్యాక్‌గ్రౌండ్‌తోనే నడుస్తూ ఉంటది. అండ్ మోర్ ఓవర్ అదొక థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్ అనే అనుకోవాలి. ఒక డిటెక్టివ్ వెళ్తూ ఉంటాడు. అందులో కామెడీ కూడా ఇంకా మన నవీన్ చేసే కామెడీకి కూడా వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ టెరిఫిక్ మంచి. నిజంగానే కదా! సో, ఆ మ్యూజిక్ ప్రతీదీ డిఫరెంట్ జానరాస్‌లోనే వర్క్ చేశారు మీరు. కరెక్ట్. ఆ నుంచి చూసుకున్నా, మల్లేశం చూసుకున్నా, సూర్యకాంతం కంప్లీట్‌లీ కమర్షియల్ మూవీ అనే చెప్పాలి. కరెక్ట్. సూర్యకాంతం కూడా. Yes. కానీ మళ్ళీ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయకి వచ్చేసరికి కంప్లీట్‌లీ డిఫరెంట్ జానరా అది. కరెక్ట్. సో, అది ఆ ఎక్స్‌పీరియన్స్ ఒక్కటి Good point. కూడా ఒక్కటి కూడా మీరు ఒకే జానరాకి స్టిక్ అవ్వలే. Yes. కంప్లీట్‌గా ఒక్కొక్క జానరాని టచ్ చేస్తూ వచ్చారు. మీకు తెలుసా అండి, ఏజెంట్ ఆత్రేయ చేసేటప్పుడు మల్లేశం 2 సేమ్ టైం చేస్తున్నాం. సో అసలు 2 డిఫరెంట్ సిస్టమ్స్, జానరాస్ 2. 2 డిఫరెంట్ జానర్స్ కదా. అయితే Hmm. నేనేం చేశానంటే 2 డిఫరెంట్ మ్యూజిక్ సెటప్స్ పెట్టేసుకున్నాను అనమాట. Hmm. ఓకే. సో ఏజెంట్ చేసేటప్పుడు ఈ సిస్టంలో చేస్తున్నాను, ఈ సిస్టంలో ఉన్న టోన్స్ ఇదే వాడుతున్నాను. మల్లేశం చేసేటప్పుడు ఆ సిస్టమ్ వాడుతున్నాను, ఆ సిస్టంలో టోన్స్ ఏ ఒక్క టోన్ కూడా మీకు ఎక్కడి 2 మ్యాచ్ అవ్వవు. అవును. అండ్ మాక్సిమం నేనే చేస్తాను అనమాట ప్రోగ్రామింగ్. ఎక్కువ 80-90% నేనే ప్రోగ్రామ్ చేసుకుంటాను. నాకు మ్యూజిషియన్స్ అందరు వచ్చి ప్లే చేస్తారు లైవ్. సో మార్నింగ్ అంతా మల్లేశం చేసేవాడిని, ఫ్రెష్గా లేచి కాఫీ తాగి మల్లేశం మ్యూజిక్ చేసేవాడిని. ఇంకా నైట్ పడుకోవద్దు కదా, ఫుల్ కాఫీలు తాగి ఏజెంట్ మ్యూజిక్ కొట్టేవాడిని అనమాట నైట్ అంతా. ఓకే. దట్స్ అ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ కదా! నిజంగానే మార్నింగ్ అంతా ఒక సినిమాకి, నైట్ Night అంతా అంతా ఒక ఇంకో సినిమాకి అండ్ రెండిటికి డిఫరెంట్ వేరియేషన్స్ Different చూపిస్తూ variations. అండ్ మోర్ ఓవర్ ఆ 2 సినిమాలకి మంచి అవార్డ్స్ తీసుకొని అది నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఎవరు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లో బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే మణిశర్మ గారండి. ఓకే. తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ అవుట్ స్టాండింగ్. సాంగ్స్ ఎట్లా మనందరికీ ఇష్టం తన సాంగ్స్, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఐ థింక్ ఈజ్ మన తెలుగు ఇండస్ట్రీలో తనకు మించి కొట్టే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లేయర్స్ అంత ఇంటలెక్చువల్గా లేరు. ఓకే. సో ఈజ్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చేసరికి. ఆ టైంలో మహేష్ బాబు గారి మూవీస్ పోకిరి తీసుకోండి, సినిమా. అతడు ఎలా కొట్టాడండి అసలు. ఆ మ్యూజిక్ మైండ్ బ్లోయింగ్. ఒక టైంలో మహేష్ బాబు గారి ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి మణిశర్మ గారే హీ వాజ్ ద Yes. ఫస్ట్ ప్రిఫరెన్స్. Yes. ఏ Yes. సినిమా ఉన్నా కూడా Yes. మణిశర్మ గారే ఉండేవారు. అయితే అప్పట్లో కూడా మనకి మ్యూజిక్ డైరెక్టర్ ఒకరు ఉంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ఇంకొకరిని కూడా చూస్ చేసుకునేవాళ్ళు. అవును. బట్ ఆ టైంలో మణిశర్మ గారు ఉన్నారు అని అంటే ఇంకెవరు వచ్చేవాళ్ళు కూడా కాదు. అస్సలు. అంటే తనకి Capability ఉంది. కేపబిలిటీ, తన yes. తన స్ట్రెంగ్త్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఇది ఎక్స్ట్రాడినరీ. Yes, yes. సో తను కూడా మీరు చూడండి, సినిమాకి డిఫరెన్స్ ఉంటుంది, టోన్ డిఫరెన్స్ ఉంటుంది, మెలోడీ డిఫరెన్స్ ఉంటుంది. ఒక్క దాంట్లో వచ్చింది అదే రెగ్యులర్గా రాదు ఇంకో సినిమాలో. రాదర్ దెన్ మణిశర్మ గారు ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్లో ఎవరి మ్యూజిక్ ఎక్కువగా వినడానికి ఇష్టపడతారు? ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళదండి. వాళ్ళది హేషం చాలా బాగా చేస్తున్నాడండి. వావ్. అండ్ భీమ్స్ గారు కూడా చాలా బాగా చేస్తున్నాడు. తనది ఒక డిఫరెంట్ జానరా, మంచి ఫోక్ సాంగ్స్ చేస్తాడు. అండ్ వివేక్ సాగర్ మ్యూజిక్ కూడా నాకు చాలా ఇష్టం అండి. తను కొన్ని సాంగ్స్ చాలా బాగుంటాయి. అండ్ అందరు ఇష్టం అండి, బేసికల్గా నాకు అందరు ఇష్టము. అసలు మార్కే రాబిన్ కి మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంది అని ఏ ఏజ్ లో తెలిసింది? మ్యూజిక్ ఇంట్రెస్ట్ అని కాదండి, ఇంట్రెస్ట్ తోటే పుట్టా నేను. ఓకే. బై బర్త్ మ్యూజిక్ ఇంట్రెస్ట్ తోటే పుట్టా. ఓకే. సో మేము చిన్నగా, అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, నేను పుట్టక ముందు మా ఫాదర్ వాళ్ళకి 4 brothers 4 sisters, అదో స్టోరీ. వాళ్ళందరూ వెళ్ళి ల్యాండ్స్ కొనుక్కున్నారు. మా డాడీ దగ్గర ఏదో అమౌంట్ ఉండే, నువ్వేంటి ఇంకా కొనట్లేదు, మేమంతా జాయింట్ ఫ్యామిలీ పెరిగింది, ఏంటి కొంటాను అన్నట్టు. కరెక్ట్ మేము పుట్టక ముందు డాడీ వెళ్ళి అదే ల్యాండ్ కొనే అమౌంట్ తీసుకొని వెళ్ళి ఒక పెద్ద మ్యూజిక్ సిస్టమ్ కొన్నాడు. సో నా పిల్లలు లోకానికి వచ్చిన తర్వాత దే షుడ్ గ్రో అప్ లిస్నింగ్ టు మ్యూజిక్ అని తను ఫిక్స్ అయ్యాడు. కాబట్టి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచే ఇంగ్లీష్ పాటలు, ఇళయరాజా గారి పాటలు అండ్ గజల్స్, సూఫీ ఇలా వింటూ పెరిగాం మేము.
అది మ్యూజిక్ ఈజ్ ఆల్రెడీ ఇన్ మీ. చర్చ్‌లో మ్యూజిక్ నేను నేర్చుకున్నా. ఓకే. చర్చ్‌లో మ్యూజిక్ నేర్చుకొని నాకు గురువు ఉన్నాడు జోయల్ అన్న అని. జోయల్ అన్న నాకు మ్యూజిక్ నేర్పియడానికి. తను ఇక్కడ ఉండడు. కావలిలో ఉంటాడు. ఆంధ్రాలో ఉంటాడు. జోయల్ బిజ్జు అంటారు. సో, తను మ్యూజిక్ నేర్పించాడు. దాంతోటే నేను టీచింగ్ స్కూల్‌లో టీచ్ చేయడం జరుగుతుండే. అనుకోకుండాగా ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడం జరిగింది. అనుకోకుండా అలా ఎలా ఆ సినిమా ఆఫర్ మీ వరకు వచ్చింది? అండ్ ఇప్పుడు నాని గారే దాన్ని ప్రొడ్యూస్ చేశారు కాబట్టి వెన్ యూ సాట్ విత్ హిమ్, వెన్ యూ డిస్కస్డ్ విత్ హిమ్ ఆ మ్యూజిక్ గురించి, వాట్ వాజ్ హీస్ ఎక్స్‌ప్రెషన్స్, హీస్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆన్ యువర్ మ్యూజిక్ ఎలా అనిపించింది? ఎలా మీ కాన్వర్జేషన్స్ ఎలా జరిగాయి? సో, నాని గారికేంటంటే ఆహ్, తనెప్పుడు అంతే కొత్తోళ్ళని ఎంకరేజ్ చేస్తుంటాడు. కొత్తోళ్ళకి సపోర్ట్ చేస్తుంటాడు. ఒక సినిమా నాకిచ్చాడు. ఒక సినిమా ఇంకో మ్యూజిక్ డైరెక్టర్‌కి ఇచ్చాడు. అట్లా హి విల్ ఆల్వేస్ ఎంకరేజ్ నాట్ ఓన్లీ మ్యూజిషియన్స్ బట్ ఆల్సో యాక్టర్స్. చాలా మందికి తను హిల్ సపోర్ట్ ఎ లాట్ ఫర్ యెస్. అప్‌కమర్స్. యెస్. నాకు కూడా అదే ఇష్టం. సో, ఈవెన్ ఐ ఆల్సో వాంటెడ్ టు ట్రై విత్ న్యూ సింగర్స్, న్యూ మ్యూజిషియన్స్. సో, అలా నన్ను తను చూజ్ చేసుకున్నాడు ఆ సినిమాకి. బికాజ్ తన 'మజ్ను' ట్రైలర్‌కి నేను మ్యూజిక్ చేసినప్పుడు తనకి బాగా నచ్చిందనమాట మ్యూజిక్. చాలా బాగా చేస్తున్నాడు. మనం ఆ సినిమాకి పెట్టుకుందామని. ప్రశాంత్ గారు, మేము ఆల్రెడీ ప్రీవియస్ నుంచి మేము ఐడియాస్, క్రియేటివ్ 'డైలాగ్ ఇన్ ద డార్క్' అని చేసాం మేము కలిసి. దాని తర్వాత నేను 'ఢిల్లీ బెల్లి' షార్ట్ ఫిల్మే అని, 'మళ్ళీ కలుద్దాం', 'బంధం రేగాడి' వీటికి అవార్డ్స్ వస్తున్నాయి. అదంతా తెలుసు. ఓకే. ఈజ్ డూయింగ్ గుడ్ అని అనిపించింది ప్రశాంత్ గారికి కూడా. సో, అప్పుడు ప్రశాంత్ గారు నేను ఆ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నాని గారికి ఇది చేశాను కాబట్టి నాని గారు కూడా ఓకే, ఈజ్ డూయింగ్ గుడ్ అని చెప్పి అలా మాది స్టార్ట్ అయింది. కానీ మ్యూజిక్, ఆ సినిమా మ్యూజిక్ ఈజ్ వెరీ డిఫరెంట్ మ్యూజిక్. కాజల్ క్యారెక్టర్‌కి ఒక డిఫరెంట్ మ్యూజిక్. రెజినా క్యారెక్టర్‌కి ఒక డిఫరెంట్ మ్యూజిక్. నిత్య మేనన్ గారికి ఈషా రెబ్బా వాళ్ళదొక డిఫరెంట్ మ్యూజిక్. దర్శి యాస్ ఎ చెఫ్ తనదొక డిఫరెంట్ మ్యూజిక్. సో, వాళ్ళ ఒక్కొక్క క్యారెక్టర్‌కి ఒక ప్రాపర్ ట్రెడిషనల్ మ్యూజిక్ కొట్టాల్సొచ్చింది. ఎంజాయ్ చేస్తూ. జాజ్ మ్యూజిక్ కొట్టాం. ఫంక్ మ్యూజిక్ కొట్టా. ఆర్కెస్ట్రల్ కొట్టా. ఫ్యూజన్ కొట్టా. ఫ్యూజన్ ఈషా రెబ్బాకి అండ్ నిత్య మేనన్ ఫ్యూజన్ కొట్టాం. ఫ్యూజన్ ఎందుకు కొట్టాం? 2 డిఫరెంట్ కల్చర్స్ ఆర్ మర్జింగ్ టుగెదర్. సో, దానికి వాళ్ళకి ఫ్యూజన్ కొట్టడం జరిగింది. రెజినా ఇస్ వెరీ అగ్రెసివ్ క్యారెక్టర్. సో, దానికి కంప్లీట్‌గా వెళ్ళిపోయాం. మెటల్ మ్యూజిక్. సో, ఒక్కొక్కరికి అలా ఇవ్వడం అనేది ఇట్ వాస్ వెరీ జాయ్‌ఫుల్. అండ్ ప్రతి సినిమా అలాగే ఉంటదనుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి కమర్షియల్ వచ్చేస్తే నాకు అర్థం కాలేదు హౌ టు అడాప్ట్ అనేది. అప్పుడు ఇగ్నోర్ చేయడం జరిగింది. ఓకే. సో, ఫ్యూచర్‌లో మార్కే రాబిన్ గారిని కమర్షియల్ సినిమాకి ఫుల్ లెంగ్త్‌గా ఇప్పుడు 'దండోరా'కి ఎలా అయితే ఫ్యాన్స్ క్రియేట్ అయిపోయారో అలా ఒక మంచి ఒక క్లాస్ ఫ్యాన్స్‌ని, మాస్ ఫ్యాన్స్‌ని సెట్ చేసుకునే ఇప్పుడు అవకాశం నేను రెడీ అండి. ఓకే. ఇప్పుడు మాస్ ఆడియన్స్‌కి ఇవ్వడానికి రెడీ. గట్టిగా ఇవ్వడానికి రెడీ. అయితే ఐ రియలీ వాంటెడ్ టు అప్రిషియేట్ యూ ఫర్ వన్ థింగ్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్‌లో మనం ఒక్కసారి ఒకటి ఏదైనా చేసేసామంటే మనకన్నా తోపులు ఇంకెవ్వరు లేరు. మనం చేసేస్తున్నాము అనుకునే ఫీల్‌లో ఉండి చేసేవాళ్ళు చాలామందున్నారు. బట్ స్టిల్ యూ ఆర్ ప్రూవెన్ యూ గాట్ సో మెనీ అవార్డ్స్, రివార్డ్స్ అండ్ అందరి అప్రిసియేషన్స్ వచ్చేసిన తర్వాత కూడా స్టిల్ మీరు యూ ఆర్ చూసింగ్ యువర్ కంటెంట్ మంచి కంటెంట్‌ని చూస్ చేసుకొని ఇట్లా ఉండడానికి రీజన్ ఏంటి? ప్రేయర్ అంటే అండి. ఓకే. ఐ ప్రే టు గాడ్. నేనెప్పుడు ఆ గర్వం మోడ్‌కెళ్ళొద్దు. ఎప్పుడు డౌన్ టు ఎర్తే ఉండాలి. బీ హంబుల్ అనేది మా బైబిల్ చెప్తది. సో, ఐయామ్ ఆల్వేస్ ట్రై టు బీ హంబుల్ అండ్ డూ మ్యూజిక్, డూ బెస్ట్ అంతే. ద రెస్ట్ విల్ ఫాలో. యెస్. అండ్ ఏ ఇయర్‌లో ఫస్ట్ మార్కే రాబిన్ సినిమా చేశాడు అనంటే ఆ ఫస్ట్ మూవీ అనే చెప్పుకుంటారు. కాకపోతే అంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ కూడా ఏవో చేసినట్టుగా కూడా ఉంది. సో, ఫస్ట్ అంటే ఇండస్ట్రీలోకి ఏ ఇయర్‌లో ఎంటర్ అయ్యారు? అండ్ ఈ క్వెషన్ అడగడానికి రీజన్ ఏంటంటే చాలా తక్కువ టైంలో ఇప్పటికి కూడా స్ట్రగల్డ్ మ్యూజిక్ డైరెక్టర్స్‌ని మనం చాలా మందిని చూస్తున్నాము. ఈవెన్
అంత లైమ్ లైట్‌లోకి రాకుండా కూడా కష్టపడుతున్న వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. కానీ మీరు వచ్చిన కొన్ని ఇయర్స్‌లోనే అవార్డ్స్ తీసుకొని, మ్యూజిక్‌ని జనాల్లోకి తీసుకెళ్తూ చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. సో, ఏ ఇయర్‌లో మీ జర్నీ స్టార్ట్ అయింది? ఫీచర్ ఫిల్మ్స్ అయితే 2018 అండి. హ్మ్. బట్ నేను ఆల్మోస్ట్ 2014, 15 నుంచే ఈ ప్రాసెస్‌లో ఉన్నాను. కాకపోతే ఐ వాస్ వెయిటింగ్ ఫర్ ఎ రైట్ ఫిల్మ్. ఓకే. సో, అంతకుముందు ఆ 2, 3 ఇయర్స్ నాకు ఏవైతే మూవీస్ వచ్చినా ఐ వాస్ నాట్ దట్ హ్యాపీ. లేదు, నేను ఒక మంచి సినిమాతోటే బయటికి రావాలని వెయిట్ చేస్తుండే. అది అనుకోకుండాగా ఐయామ్ సో లక్కీ, అదృష్టం అది. నాని గారికి నచ్చడము, ప్రశాంత్ గారికి ఫస్ట్ ఫిల్మ్, నాకు ఫస్ట్ ఫిల్మ్, ప్రశాంత్ గారు నాకు ఆఫర్ హ్మ్. ఇవ్వడం. ఇట్స్ బిగ్ బ్రేకింగ్ పాయింట్ అండి నాకు. యెస్. అప్పుడు ఆ రోజు ఆ సినిమా రేపు రిలీజ్ అంటే ఈరోజు నాని గారికి మెసేజ్ పెట్టా. నాన్న మీరు రేపు ఆ సినిమా రిలీజ్ అవుతుంది. టుమారో యూ ఆర్ ఇంట్రొడ్యూసింగ్ మీ టు ద వరల్డ్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే నథింగ్ లైక్ దాట్. A talented like you will come one or the other day. It's just the pleasure is mine అన్నాడు. వావ్! అంటే నీకున్న టాలెంట్‌కి నువ్వు ఏ రోజైనా వస్తావు బయటికి. మనం ఆ సినిమాతోటి వస్తున్నావు. ప్లెజర్ నాది అంటున్నాడు. అదే కదా! హ్మ్. హి విల్ నెవర్ టేక్ క్రెడిట్ ఫర్ ద గుడ్ థింగ్స్ దట్ హి డస్. ఓకే. అండ్ హి ఈస్ వెరీ హంబుల్, వెరీ స్వీట్. బట్ ఐయామ్ ఆల్వేస్ కృతజ్ఞతతో ఉంటాను హ్మ్. ప్రశాంత్ గారికి, నాని గారికి. ఎందుకంటే ఓకే. వాళ్ళు నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు. యెస్. అండ్ ఇద్దరు కూడా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ అనే చెప్పాలి. యెస్. అటు యెస్. డైరెక్టర్‌గా ప్రశాంత్ యెస్. వర్మ కావచ్చు, ఇటు నాని గారు. అండ్ ఇప్పుడు రీసెంట్‌గా 'ఆయా షేర్' సాంగ్ వచ్చింది. చూసారా? ఆ మ్యూజిక్ ఎలా ఉంది? అండ్ నాని అదిరిపోయింది. గారి లుక్ లుక్ ఏమైనా అసలు కమెంట్ చేసారా? మెసేజ్ నో. ఏమైనా చేసారా? అండ్ లేదు, లేదు. చేయలేదు. అండ్ బట్ ఇంకా ఈ త తను ఎట్లున్నా బ్యూటిఫుల్లే. యెస్. నిజంగానే. అంటే చాలా హంబుల్ పర్సన్ అనే చెప్పాలి. యెస్. నిజంగా నాని గారి గురించి మాట్లాడుకుంటే. సో, ఈ రీసెంట్ టైమ్స్‌లో ఎప్పుడైనా తను మీతో మాట్లాడడం, మీరు తనతో మాట్లాడడం అండ్ ఇప్పుడు అవార్డ్ వచ్చింది మీకు. సో, ఏమైనా ఎక్స్‌ప్రెస్ చేసే ఛాన్స్ ఏమైనా ఇంకా ఇంకా దొరికిందా? రాలేదు. ఐ థింక్ తను కూడా షూట్‌లో బిజీ ఉన్నట్టున్నారు. హ్మ్. ఆహ్, కానీ చాలామంది పెద్దలు మెసేజ్ చేయడం, కాల్ చేయడం జరిగింది. హ్మ్. ఐయామ్ హ్యాపీ. హ్మ్. ఆహ్, కలవాలి. అంటే అవార్డ్ వచ్చాక నేనే ఎళ్లి కలుస్తాను. ఓకే. అండ్ 'గోస్ట్' సినిమా గురించి మాట్లాడుకుంటే యెస్. నాగార్జున గారితో వర్క్ చేశారు. సినిమా అంతా స్లోగానే అనిపిస్తది. సినిమా మీకు కొంచెం స్లో అనిపించిందా సినిమా? ఓకే. ఓకే. మరి రస్టిక్‌గా మాట్లాడుకోలేం కదా! కాకపోతే నాగార్జున గారు మీ మ్యూజిక్ గురించి అప్రిషియేట్ చేయడం గూడా చూసాం. సో, ఓకే. నాగార్జున గారితో మాట్లాడడము, తనతో వర్క్ చేయడము, పర్సనల్‌గా ఏమైనా కలవటం, మాట్లాడడం అట్లా ఏమైనా జరిగిందా? యెస్. 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 హ్మ్. తనకి 'గోస్ట్‌ల' ఎక్కువ నాకు చెప్పింది ఎక్కువ నచ్చిందేంటంటే టైటిల్ మ్యూజిక్ యెస్. అండ్ ర్యాప్ సాంగ్ ఒకటి చేశాననమాట 'గోస్ట్‌లో'. తనకి చాలా ఇష్టము. చాలా అప్రిషియేట్ చేశాడు కాల్ చేసి. అండ్ తన బర్త్‌డేకి రమ్మని చెప్తే మేమందరం వెళ్ళాము. కూర్చొని చాలా సేపు మాట్లాడాడు. అండ్ హి ఈస్ ఆల్సో అన్ ఆడియోఫైల్ అండ్ ఆటోమొబైల్, కార్ లవర్. హ్మ్. సో, ఈ జనరల్ డిస్కషన్స్ మంచిగా ఐ మీన్ ఇట్స్ వెరీ హెల్తీ టు టాక్ టు హిమ్. చాలా నేర్చుకోవచ్చు ఓకే. నాగార్జున గారి దగ్గర. వన్ క్వాలిటీ యూ లైక్ అని ఏం చెప్తారు? హి ఈస్ ఎ చిల్ గై. ఓకే. హి ఈస్ ఎ చిల్ అంటే హి డజంట్ షో దట్ ఐ యామ్ ఎ స్టార్. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ ఆర్ కార్ లవర్ కదా, తను మీతో మంచి ఒక డిస్కషన్ పెడతాడు కార్స్ గురించి. ఓకే. ఒకవేళ ఆడియో సిస్టమ్స్ అనుకోండి, ఆడియో సిస్టమ్స్ గురించి అంటే ఈ లైక్స్ ఇన్నోవేటివ్ డిస్కషన్స్, థాట్. అంతేగాని నేను ఒక పెద్ద హీరో, నేను హ్మ్. నేను ఇట్లా మెయింటైన్ చేయాలనేది ఉండదు. ఈజ్ అ వెరీ చిల్ ఉంటాడు. ఓకే. అందరిని ఈక్వల్‌గా చూస్తాడు. ఈజ్ టెర్రిఫిక్ పర్సన్. ఓకే. అండ్ 'మార్కే రాబిన్' గారికి 'దండోర' తర్వాత వర్క్ ఇంకా ఎలా పెరిగింది? ఎట్లాంటి సినిమాలు చేయబోతున్నాడు? అప్‌కమింగ్‌గా ఎలాంటి మూవీస్‌తో మా ముందుకు రాబోతున్నాడు? యెస్. సో, 'రాజాది రాజా' అని ఒక మూవీ చేస్తున్నాను. 'కథకళి' అని ఒక మూవీ చేస్తున్నాను. ఈ 2 నాకు తెలిసి ఒక 2, 3 మంత్స్‌లో రెడీ అయిపోతాయండి. ఇవి కాకుండగా ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఆహ్, అయిపోయాక హ్మ్. ఆహ్,
యాక్చువల్గా నేను ప్రశాంత్ గారు మళ్ళీ మేము కలిసి మళ్ళీ మళ్ళీ కొలాబ్ అయిపోతున్నారు ఇద్దరు. కొలాబ్ అయ్యాము. మ్మ్. వర్క్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. 2 ఓకే. ఫిలిమ్స్, తన 2 ఫిలిమ్స్ కి నేను మ్యూజిక్ చేస్తాను. ఓకే. చాలా బిజీ ఉండబోతున్నారు ఇంకా అప్‌కమింగ్ ఇయర్స్‌లో. ఇంకా మార్కెట్ రాబిన్ గారిని పట్టుకోవడం కష్టమేనా? పర్లేదు, స్టూడియోకి వచ్చేసేయండి, చాయ్ తాగుదాం. ఆల్వేస్. చాయ్‌కి నిజంగానే. అండ్ రియల్లీ ఇట్స్ వెరీ నైస్ టాకింగ్ టు యూ నైస్ మార్కెట్ టాకింగ్ టు రాబిన్ యూ. గారు. అండ్ వెరీ ఆల్ ది బెస్ట్. కంగ్రాచ్యులేషన్స్ అన్నీ ఒకేసారి చెప్తున్నట్టు ఉంది నిజంగానే. కంగ్రాచ్యులేషన్స్ ఫర్ గద్దర్ అవార్డ్స్. అండ్ రియల్లీ వి ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు హియర్ యువర్ మ్యూజిక్ అండ్ ఏమంటారు ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ ఈ అవార్డ్ నాకు ఇంకొక బర్డెన్ తీసుకొచ్చింది. చాలా జాగ్రత్తగా ఇంకా బెటర్ మ్యూజిక్ చేయాలి. రెస్పాన్సిబిలిటీ. అదొక రెస్పాన్సిబిలిటీ అండ్ ఇట్స్ అ గ్రేట్ అప్రిషియేషన్ ఆల్సో. సో నేను నిలబెట్టుకొని నేను బెస్ట్ మ్యూజిక్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. అండ్ ఐ హోప్ యూ ఆల్ విల్ లైక్ ద మ్యూజిక్. డెఫినెట్లీ వి విల్. మంచి మ్యూజిక్ మంచి ఉంది అని అంటే ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ ఆబ్వియస్లీ దే లవ్ ఇట్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.